ఓం శ్రీ మహాగణాధిపతే నమః. నవంబర్ 20వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 20వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో చక్కటి అనుకూలమైన ఫలితాలైతే రానున్నాయండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. అనుకోని విధంగా కాలం కూడా కలిసి వస్తుంది. గతంలో ఏర్పడిన ఇబ్బందులను కానీ చికాకులను కానీ మీరు పక్కకి నెట్టి ముందడుగులు వేసే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ముఖ్యంగా మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలను అన్ని విషయాలలోనూ మీరు తీసుకోగలుగుతారు. వారు ప్రతి ప్రయత్నంలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారండి. మీరంటే పడని వ్యక్తులు కానీ, మీ ఎదుగుదలను చూసి వారవలేని వ్యక్తులు కానీ ఎవరైతే ఉన్నారో అటువంటి వారి విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం, కొంతవరకు వారి నుంచి మీరు దూరంగా ఉంటూ మీ పనులను మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే సంతోషంగాను మీ పనులన్నిటినీ చక్కగా సకాలంలోనూ పూర్తి చేసుకోగలుగుతారండి. అయితే ఎవరైనా మిమ్మల్ని ప్రలోభపరుస్తూ ఉద్రేకపూరితమైన మాటలు మాట్లాడినా లేదా ఏదైనా విషయాలలో మిమ్మల్ని మీకు ప్రమేయం లేకుండా మిమ్మల్ని లాగుతున్న అటువంటి వాటిలో మీరు దూరకుండా ఉండటం, అక్కడి నుంచి జాగ్రత్తగా మీరు తెలివిగా అక్కడి నుంచి తప్పుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా మీరు సక్రమంగా నిర్వర్తించుకోగలుగుతారండి. అంతేకాకుండా ఎలాంటి చికాకుల్లోనూ కానీ ఇబ్బందుల్లో కానీ మీరు పడకుండా మీరు తప్పించుకోగలుగుతారండి. ఇక ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో డబ్బుకు సంబంధించిన విషయాలలో కూడా ఎంతో తెలివిగా వ్యవహరించగలుగుతారు. మీకు రావాల్సిన డబ్బు ఎక్కడైనా నిలిచి ఉన్నా లేదా ఎవరైనా ఇవ్వాల్సిన వ్యక్తులు ఉన్న వారి దగ్గర వసూలు చేసుకునేంత శక్తి సామర్థ్యాలు ఈరోజు మీలో ఉండబోతున్నాయండి. చక్కగా కాలం కూడా కలిసి వస్తుంది. దైవానుగ్రహంతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే మార్గాలంటే మెరుగుపరుచుకోగలుగుతారండి. ఇంకా ఆదాయాన్ని ఎక్కువ చేసుకోవాలని కానీ, ఏదైనా విషయాలలో కొత్తగా ఏదైనా నేర్చుకొని ఇంకా ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడం, ఆదాయ మార్గాలను మెరుగుపరుచుకోవడం, పెట్టుబడుల ద్వారా లాభాలను సంపాదించడం, ఇటువంటి వాటన్నిటిలోనూ కూడా ఎంతో చురుగ్గా ఉండగలుగుతారు. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఏదైతే బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఇట్లాంటివి జరుపుతున్నారో అటువంటి వాటి విషయంలో కూడా చక్కగా తెలివిగా వ్యవహరించగలుగుతారు. మీరు వెళ్ళిన పని మీద మీరు ఎంతో ధ్యాసతో చక్కగా ఆ పనులన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారండి. ఎటువంటి ప్రలోభాలకు కానీ, ఇబ్బందులకు కానీ గురి కాకుండా వెళ్ళిన చోట మీరు ఏదైతే పనుల మీద వెళ్తున్నారో వాటినన్నిటినీ కూడా ఏకాగ్రతతో దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారండి. పనిలో కాసింత పని భారం కానీ, ఒత్తిడి కానీ ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అంతేకాకుండా మీరు ఏదైతే చేస్తున్నారో ఆ కార్యకలాపాల్లో కొంత ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలతో మరింతగా మీరు ముందుకు త్వరగా చేసేయాలి అనే ఒక ఆతృత కూడా ఈరోజు మీలో ఉండబోతుందండి. అది కూడా మిమ్మల్ని ముందుకు నెట్టే విధంగానే ఉంటుంది. ఒక రకంగా అది కూడా మీకు మేలునే చేకూరుస్తుందండి. అంటే ఎక్కడ జాప్యం కలగకుండా, ఏ పనులు కూడా ఆటంకం పడకుండా మీరు ఏకాగ్రతతో ఈ పని ఖచ్చితంగా పూర్తి చేయాలి అనే ఆలోచనలతో ముందుకు వెళ్ళిపోవడం ఒక రకంగా మీకు తొందరగా మీ పనులు పూర్తి అయ్యే అవకాశాన్ని కూడా ఇస్తుందండి. ఎవరైతే మీ యొక్క స్నేహితులు కానీ, మిత్రులు కానీ ఉన్నారో అటువంటి వారితో కొంతవరకు మాట మంచి జరుపుకోగలుగుతారు. మీ ప్రియమైన వ్యక్తులతో అన్ని విషయాలను కూడా మీరు చక్కగా సంప్రదించుకోగలుగుతారండి. ఎవరైతే నూతనంగా వస్తువులను కానీ, వాహనాలను కానీ కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే మీరు స్వర్ణాన్ని కానీ, బంగారాన్ని కానీ లేదా మీకు ఏదైనా స్థిర చరాస్తుల విషయాలలో ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా మీరు చక్కగా ఆ దిశగా చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు దిగ్విజయంగా ముగించుకోగలుగుతారు. అంటే ఎందులో చేపడుతున్నా అందులో మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలించే అవకాశం అయితే ఉంటుందండి. ఖర్చులు కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అయితే వాటిని మాత్రం నియంత్రించుకోవాల్సి ఉంటుంది. కొంతవరకు మీ ఖర్చులను మీరు నియంత్రించుకోగలుగుతున్నప్పటికీ కూడా అధికంగా అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం, ఆదాయం ఎలా ఉంటుందో అలానే ఖర్చులు వచ్చే అవకాశం కూడా ఉండబోతుందండి. అటువంటి విషయాలలో కొంతవరకు
అనవసరమైన ఖర్చులను వాయిదా వేసుకోవటం వల్ల మీ యొక్క ఆదాయం నిలకడగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పొదుపు రూపంలో జాగ్రత్త పరుచుకోవడానికి కూడా వీలు పడుతుందండి. మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణలో మీరు చాలా తెలివిగా వ్యవహరించగలుగుతారు. అంతేకాకుండా బాధ్యతాయుతంగా ప్రతి పనిని కూడా పూర్తి చేయగలుగుతారండి. ఇతరులకు సహాయం చేసే స్థితిలో మీరు ఉండగలుగుతారు. మీకు చేతనైనంతలో అందరికీ మేలుని చేస్తూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఎవరైనా మీ దగ్గరికి సహాయం కోరి వస్తే లేదనకుండా, కాదనకుండా వారికి చక్కగా మీ సహాయ సహకారాలను అయితే అందించగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు గౌరవించగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ప్రతి విషయాన్ని కూడా బాధ్యతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. చక్కగా అందరితోనూ కూడా స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజును ముందుకు నడిపించుకోగలుగుతారండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, జాగ్రత్తలను పాటించడం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే సంతోషంగాను, మీ పనులన్నిటినీ కూడా ఎంతో జాగ్రత్తగాను ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీరు పట్టుదలతో మీ పనులన్నిటినీ కూడా ఏకాగ్రతతో ముందుకు తీసుకువెళ్ళటం ఈరోజు చక్కటి విజయాలను పొందేందుకు మీకు మరింతగా దోహదపడుతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా, మీరు కోరుకున్న స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో పెట్టుబడులను పెడుతూ ప్రతి నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళుతూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ బాధ్యతల నిర్వహణలో చాలా తెలివిగా ముందుకు వెళ్ళగలుగుతారు. కొంతవరకు పనిభారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థానంలో మీరు రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. మీరు ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన విధంగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు లభించబోతుందండి. కొంతవరకు ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివిగా అమలు పరుచుకుంటూ భాగస్వాములతో కలిసి చర్చలు, సంప్రదింపులు జరుపుతూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరుపుతూ పోటీతత్వంతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. చక్కటి తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగు వేయగలుగుతారు. ముందు చూపుతో వ్యవహరించగలుగుతారండి. కొత్త ఆలోచనలతో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. మీ బాధ్యతల నిర్వహణలో తెలివిగా వ్యవహరించగలుగుతారండి.
మీ శ్రేయోభిలాషుల సన్నిహితుల సలహాలను వారి యొక్క సహాయ సహకారాలను తీసుకుంటూ రోజులో మీరు కోరుకున్న విధంగా మీ ప్రతి పనిని పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలకు కూడా ఈరోజు చక్కటి నిర్ణయాలతో మీరు మీ వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బంధంలో మరింతగా మీ బలం అనేది ఏర్పడుతుంది. ఇద్దరి మాట ఒకటే ముందుకు నడవగలుగుతారు. మీ ప్రతి ఆలోచనను మీ భాగస్వామి అర్థం చేసుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు మీ యొక్క భవిష్యత్తు కోసం ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ పెద్దల సమక్షంలో ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్లే అవకాశాన్ని మీరు పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా ప్రతి పనిని కూడా ఎంతో తెలివిగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. 10 మందికి మేలు చేసే విధంగా ప్రతి ప్రణాళికను వేసుకోగలుగుతారు. మీరు నిర్ణయాలను అమలుపరిచే విషయంలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా ఏదైనా అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా అనుకూలమైన ఫలితాలతో ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తూ మీరు ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకోగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి నిరుపేదలైన వారికి మీ స్తోమతకు తగ్గట్టుగా ఆహారాన్ని నీటిని పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.